పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన అంటే ప్రజల కోసం గతంలో ఆయన అధికారులు లేనప్పుడు కూడా ప్రజల కోసం చాలానే చేశారు. అప్పుడు కౌలు రైతు కుటుంబాలకి ఇంటింటికి వెళ్ళి రూ. 1,00,000 ఇవ్వడం ఇదంతా. అయితే ఇప్పుడు తాజాగా పిఠాపురంలో కొంతమందికి అనాథ పిల్లలకి తన జీతం అంకితం చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో తనను శాసనసభ్యుడిగా గెలిపించారు. ఆ నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతం ఏదైతే ఉందో అది అక్కడే ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి నెల ఆయన జీతం ఇస్తున్నా అంటూ ఒక ప్రకటన అయితే కీలక ప్రకటన అయితే చేశారు పవన్ కళ్యాణ్. ఇక్కడ నుంచి ఆయనకు వచ్చే జీతం అట ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున మొత్తం 2,10,000 ఆర్థిక సాయం ప్రకటించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేస్తామని ప్రకటించారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా పవన్ కళ్యాణ్ సాయం అందించారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా అందించబోతున్నారు. నిజంగా ఇది గొప్ప సాయమే. ఎందుకంటే ఇలాగ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గనక ఇలాగ పేద పిల్లల్ని, అనాథల్ని ఆదుకోగలిగితే ఇంక ఇలాంటి P4 కార్యక్రమాలు ఇవేమి ఉండవు. దానికోసం ఎవరినో దాతలను వెతకాల్సిన పని లేదు. మార్గదర్శులను వెతికి బంగారు కుటుంబం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క మనిషికి 5,000 ఇవ్వడం అంటే చాలా మంచిదే. అది కూడా ఒక ఎమ్మెల్యే జీతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీతం ఎంత ఉందో అలాగే మిగిలిన మంత్రుల జీతం అలాగే ఉంటుంది. ఎమ్మెల్యేలకు కూడా జీతాలు ఉంటాయి. వాళ్ళకి యాక్చువల్‌గా ఆ జీతాలతో పెద్ద పని ఉండదు. ఆ జీతాల మీద ఎవరు ఆధారపడరు. ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళకి రకరకాల బిజినెస్‌లు ఉంటాయి. రకరకాల వ్యాపారాలు ఉంటాయి. రకరకాల కాంట్రాక్ట్‌లు ఉంటాయి. వేరే రూపంలో వస్తాయి. ఆ జీతం ఇవ్వడంలో తప్పేం లేదు. అది పవన్ కళ్యాణ్ చేసి చూపించారు.